శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి 7 నుండి 13 వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని, జనవరి 14వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు తదితరులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జుత్తు భూపతి, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేషు, నల్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం, ఎట్లాంటి ప్రలోభాలకు కానీ ఏది చేసినా లొంగేది లేదు, మా భూమిని మేము కాపాడుకుంటాం, మా ఊరిని మేము కాపాడుకుంటామని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది. మీరు కాకరపల్లిలో ముగ్గురు బలి తీసుకొని అక్కడేమో 2020 ఎకరాల భూమిని మీరు సేకరించారు, ఆ భూమిలో మీరు కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ మీ లక్ష్యం కాదు, ప్రజల భూములు కొట్టడం మీ లక్ష్యము. ఎట్లాంటివి చేస్తే మాత్రం ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన